హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. మేబీ వాళ్ళకు కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ కోసం మీకు డీటెయిల్డ్గా తెలియాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, ఈ బంధంలో అసలు గెలిచేది ఎవరు, ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. నాకు తెలిసి నేను ఈ మధ్యన చేస్తున్న రీడింగ్స్ ఇంతకు ముందైతే మోస్ట్లీ చేయలేదు. అఫ్ కోర్స్ రిలేషన్షిప్లో చాలా టైప్స్ ఆఫ్ రీడింగ్స్ చేస్తూనే ఉన్నాను. అండ్ చాలా మంది ఏంటంటే దానికోసం నాకు కామెంట్స్ కూడా పెడుతున్నారు, లైక్ ఆల్మోస్ట్ రిలేషన్షిప్ రిలేటెడ్ వీడియోస్ ఎక్కువ చేస్తున్నారు అని. యాక్చువల్‌గా రిలేషన్‌షిప్ వీడియోస్ ఎక్కువ చేస్తున్నాను అని కాదు, ఆల్టర్‌నేట్‌గా చేస్తున్నాను. సో, దానికి రీజన్ ఒకటే. చాలా మంది వ్యక్తులు రిలేషన్‌షిప్‌లోనే ఎక్కువ సఫర్ అవుతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. అందుకే ఆ బేసిస్‌లోనే కొంతమందికైనా యూజ్ అవుతాయి అనే ఉద్దేశంతోనే చేస్తున్నాను. అది పక్కన పెట్టేస్తే, సో, ఈ రీడింగ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, ఇది ఒక వార్ సిట్యుయేషన్ కాదండి. రిలేషన్‌షిప్‌లో గెలవడం, ఓడిపోవడం అంటూ ఏమి ఉండదు కానీ, బట్ కొన్నిసార్లు రిలేషన్‌షిప్‌లో లవ్‌తో కాకుండా ఇగోతో థింగ్స్‌ని ఆపరేట్ చేస్తున్నప్పుడు, లేకపోతే ఇద్దరు వ్యక్తుల మధ్యలో అసలు ఆ రిలేషన్‌షిప్ ప్యాటర్న్స్ ఏంటో అర్థం అవ్వనప్పుడు, అది ఎలా ఉంటది అంటే ఒక వార్ జోన్ లాగే ఉంటది. సో, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోకపోవడం, ఒకళ్ళతోనొకళ్ళు సరిగ్గా మాట్లాడుకోకపోవడం, ఇంకా చాలా జరుగుతూ ఉంటాయి. వేరే వ్యక్తులు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వడం, ఇలా థింగ్స్ ఏంటంటే కాంప్లికేట్ అయిపోతూ ఉంటాయి. మరి అలా చూసినట్టయితే మీది ఫస్ట్ ఇగోవా? లవ్వా? ఆ పర్సన్‌ది ఇగోవా? లవ్వా? సో, మరి ఇందులో ఎవరికి ఎక్కువ గెలిచే పాసిబిలిటీ ఉంది? అల్టిమేట్‌గా రిలేషన్‌షిప్ ఏమవుతది అనేది కూడా మీకు అర్థమవుతుంది నేను రీడింగ్ చేసిన తర్వాత. సో, ఏది ఏమైనా ఈ టైప్ రీడింగ్స్ చేస్తున్నప్పుడు ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా జస్ట్ అసలు యూనివర్స్ ఏం గైడ్ చేస్తుంది అని తెలుసుకోవడానికి మాత్రమే చూడండి. అంటే నేను రీడింగ్‌కి సంబంధించి ఇంట్రడక్షన్ మాట్లాడుతున్నప్పుడు వింటే ఏ బేసిస్‌లో రీడింగ్ చేస్తున్నానో అర్థమవుతది. లేకపోతే మరి దానికి నేను కూడా చెప్పడానికి ఏం లేదు. సో, అందుకే అసలు చూద్దాం ఏంటి పరిస్థితి అనేది. ఎప్పట్లాగే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి రెయిన్బో మూన్ స్టోన్, పామ్ స్టోన్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి ఎమథీస్ట్ క్లస్టర్ ఉంది. థర్డ్ కార్డ్ సెట్‌కి ఆరెంజ్ ఎవెంచరిన్ ఏంజెల్ ఫిగరిన్ ఉంది. సో, మీరు ఏది పిక్ చేసేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ రెయిన్బో మూన్ స్టోన్, పామ్ స్టోన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు ఈ బంధంలో అసలు గెలిచేదెవరు? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ ఏం చెప్తుంది? సో, చూద్దాం అసలు ఏంటి పరిస్థితి అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ ఈ రిలేషన్‌షిప్‌లో మీ పరిస్థితి ఎలా ఉందంటే, మీకెక్కడో కానీ చాలా ఇన్‌సెక్యూరిటీస్ ఉన్నాయండి. మీరెందుకో కానీ ఈ రిలేషన్‌షిప్‌ని విడిచిపెట్టేయాలి అనుకోవట్లేదు. అలా అని చెప్పి ఈ రిలేషన్‌షిప్ ప్యాటర్న్స్‌తో కూడా అలైన్ అవ్వలేకపోతున్నారు. ఎందుకంటే, మీ వరకు ఈ రిలేషన్‌షిప్ అనేది డిఫరెంట్. అండ్ ఈ రిలేషన్‌షిప్ ఎలా ఉంటే ఇద్దరు హ్యాపీగా ఉంటారు అనేది కూడా మీకొక క్లారిటీ ఉంది. బట్ ఎందుకో ఆ పర్సన్ ఆ విధంగా ఉండాలని రూల్ లేదు కదా! ఆ పర్సన్‌కి ఎందుకో మీ ఆలోచనలు ఆర్ మీరిక్కడ థింగ్స్‌ని హ్యాండిల్ చేసే వే కానీ నచ్చట్లేదు.
సో దానివల్ల మీరు ఏంటంటే ఇక్కడ చాలా ఇన్సెక్యూర్ గా ఫీల్ అవ్వడం కానీ, చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వడం కానీ, ఈ రిలేషన్షిప్ పరిస్థితి ఏంటి, ఈ రిలేషన్షిప్ ఎలా ఉంటుందో ఏంటో అని భయపడుతున్నారు. నిజానికి మీది ఇగో అయితే కాదండి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ రిలేషన్షిప్ ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారు. ఈ రిలేషన్షిప్ ని గార్డ్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్ తోని మీరు కేవలం మీ ఇన్సెక్యూరిటీస్ తో థింగ్స్ ఆపరేట్ చేస్తున్నారు. దానివల్ల ఆ పర్సన్ కి ఏంటంటే మీరు ఏదో కంట్రోల్ చేస్తున్నట్టుగా, మీరేంటంటే ఈ రిలేషన్షిప్ లో ఇగో చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. మేబీ అది నేను ప్యూర్ గా ఇగో అని చెప్పను కానీ, మీరు కొన్ని దగ్గరల మీ ఇన్సెక్యూరిటీస్ తో థింగ్స్ ఆపరేట్ చేయడం కానీ, ఆర్ మీకు అర్థమైన ప్రకారం మీరు డెసిషన్స్ తీసుకోవడం కానీ చేస్తున్నారు కదా, అది డెఫినెట్ గా ఈ రిలేషన్షిప్ ని కాంప్లికేట్ చేస్తుంది. అండ్ ఆ పర్సన్ కూడా ఇది డిఫరెంట్ గా అర్థం చేసుకుంటున్నారు. సో దానివల్ల ఇక్కడ ఏమవుతుంది అంటే వాళ్ళు కాంప్రమైజ్ అవ్వట్లేదు. వాళ్ళు ఏంటంటే ఇక్కడ మీతో అగ్రీ అవ్వలేకపోతున్నారండి. ఇది ఇక్కడ పరిస్థితి. నాకు తెలిసినంత వరకు ఈ రిలేషన్షిప్ అనేది ఒక వార్ కింద కాదు కానీ, బేసిక్ గా ఈ రిలేషన్షిప్ లో ఎవరు గెలవడానికి ఛాన్స్ ఉంది, ఐ మీన్ ఈ రిలేషన్షిప్ అనేది ఏ విధంగా ఉంటది అనేది మాట్లాడే ముందు ఈ పర్సన్ కోసం కూడా నేను మాట్లాడతాను. యాక్చువల్ గా వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయండి. ఫస్ట్ నుంచి కూడా ఈ పర్సన్ ఏంటంటే ఎవరిని అంత ఈజీగా ట్రస్ట్ చేసే టైప్ కాదు, ఎవరి దగ్గర కూడా అంత ఈజీగా ఓపెన్ అప్ అయ్యే టైప్ కాదు. బట్ ఎందుకో కానీ మిమ్మల్ని ట్రస్ట్ చేశారు. అండ్ మీ దగ్గర కొంచెం వాళ్ళు ట్రాన్స్పరెంట్ గా ఉండడానికే ట్రై చేశారు. కాకపోతే నేను చెప్పినట్టుగా మీకు ఎప్పుడైతే ఈ రిలేషన్షిప్ లో కొంచెం ఇన్సెక్యూరిటీస్ అనేవి డెవలప్ అయ్యాయో, అండ్ ఈ రిలేషన్షిప్ ప్యాటర్న్స్ ఇలా ఉండాలి అని మీరు అనుకొని దాని ప్రకారం మీ ఓన్ డెసిషన్స్ తీసుకోవడం కానీ మీరు చేయాల్సింది మీరు చేశారో, ఆ పర్సన్ కి ఎందుకో అది నచ్చలేదు. క్లియర్ గా వాళ్ళు డిఫరెంట్ గా థింక్ చేస్తున్నారు, మీరు డిఫరెంట్ గా థింక్ చేస్తున్నారు అని అనిపించింది. అంటే ఇద్దరు సేమ్ పేజ్ లో లేనప్పుడు అది తెలుస్తుందండి. అలా అని చెప్పి ఈ పర్సన్ సెట్ చేయడానికి ట్రై చేయలేదు అని కాదు. బట్ ఎందుకో మీరు బాగా డామినేట్ చేస్తున్నారు, మీరు ఎందుకో కంట్రోల్ చేస్తున్నారు అనే ఫీలింగ్ వాళ్ళకి ఎక్కడో వచ్చింది. సో దానివల్ల ఈ పర్సన్ ఏంటంటే అసలు ఈ రిలేషన్షిప్ పరిస్థితి ఏంటి, ఈ రిలేషన్షిప్ లో మనం ఎంతవరకు ఉండగలం, ఈ పర్సన్ ఇలాగే ఉంటారా, ఈ పర్సన్ సిచ్యువేషన్ ఏంటి అసలు. అంటే నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే మీకు ఇన్సెక్యూరిటీస్ ఉండడం వల్ల మీరు ఆ విధంగా బిహేవ్ చేసినప్పటికీ ఆ పర్సన్ కి మీరు ఏ ఇంటెన్షన్ తో బిహేవ్ చేస్తున్నారో వాళ్ళకి అర్థం అవ్వలేదండి. అంటే మీకు ఇక్కడ ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయని వాళ్ళు అనుకోవట్లేదు. మీరు ఎక్కడో డెస్పరేట్ గా ఉన్నారు, మీరేంటంటే పాస్ట్ లో లాగా లేరు, ఆర్ మీరేంటంటే కేవలం ఒక ఇగోతోనే థింగ్స్ ఆపరేట్ చేస్తున్నారు అనేలాగా వాళ్ళకి అనిపిస్తుంది. కానీ మీకు మనసులో ఏముంది అనేది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. సో నాకు తెలిసినంత వరకు మీ మనసులో ఏముందో వాళ్ళకి అర్థమైన రోజు, అండ్ మీరు కూడా ఏదో కంట్రోల్ చేస్తున్నట్టుగా, అఫ్ కోర్స్ మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు, మీరు ఇక్కడ సిచ్యువేషన్స్ ని బెటర్ చేయాలనే ఇంటెన్షన్ తో ఉన్నారు, కానీ అది వాళ్ళకి ప్రాపర్ గా ఎక్స్ప్రెస్ చేయాలి కదా, అది వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. అంటే మీరు మీ ఇన్సెక్యూరిటీస్ మీద వర్క్ చేయాల్సిందే. ఎందుకంటే మీరు ఇలా ఉండి థింగ్స్ ఆపరేట్ చేసే వరకు వాళ్ళకి అలాగే అనిపిస్తుంది. అయితే ఏ రోజైతే మీరు ఇన్సెక్యూరిటీతో కాకుండా ఒక క్లారిటీతో కాన్షియస్ గా ఆ పర్సన్ మెంటాలిటీ ప్రకారం చేయాల్సింది చేస్తున్నప్పుడు డెఫినెట్ గా వాళ్ళకి ఈ రిలేషన్షిప్ లోని మీ ఇంటెన్షన్ ఏంటి, ఈ రిలేషన్షిప్ ఎలా చేంజ్ అవుతుందో క్లారిటీ వచ్చిన తర్వాత వాళ్ళే ఇక్కడ ఈ రిలేషన్షిప్ ని బెటర్ చేయడానికి ట్రై చేస్తారండి. ఈ రిలేషన్షిప్ వైజ్ వాళ్ళు ఛాన్స్ తీసుకుంటారు. ఇప్పటికైతే ఖచ్చితంగా వాళ్ళు డిఫరెంట్ గా థింక్ చేస్తున్నారు, మీరు డిఫరెంట్ గా థింక్ చేస్తున్నారు, అందులో నో డౌట్. కాకపోతే ఈ రిలేషన్షిప్ లో ఎవరు గెలవడానికి అవకాశం ఉంది అనే పర్టికులర్ పాయింట్ కోసం కానీ మనం మాట్లాడినట్టయితే నాకు తెలిసినంత వరకు మీరే గెలుస్తారు, మీకే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మీరు ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వాలని కోరుకుంటున్నారండి. కాకపోతే ఇన్సెక్యూర్ గా ఫీల్ అవ్వడం వల్ల, అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వడం వల్ల అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అండ్ దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తే బాగుంటది అనేది మీకు అర్థం అవ్వట్లేదు. నిజానికి ఈ పర్సన్ కూడా మీ వైపే ఉన్నారు, కానీ మీ ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ అనేవి రియల్ అండి. ఎక్కడో కానీ ఇగో క్లాష్ అనేది ఉంది. కాకపోతే అది నేను ప్యూర్ గా ఇగో క్లాష్ అని కూడా చెప్పను. ఎందుకంటే మీది ప్యూర్ గా ఇన్సెక్యూరిటీ, ఆ పర్సన్ కి ఏంటంటే ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఇద్దరికి ఒకలాంటివే ఉన్నాయి అన్నమాట. వాళ్ళది ఇన్సెక్యూరిటీ కాదు, వాళ్ళు ఏంటంటే మేబీ పాస్ట్ లో చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేయడం వలన, అది ఈ రిలేషన్షిప్ లో అవ్వచ్చు, బయట వేరే వ్యక్తులతోనైనా అవ్వచ్చు, మొత్తానికి వాళ్ళకి అందుకే ఇక్కడ ఉండాల్సిన భయాలు ఉండడం వల్ల మిమ్మల్ని ఒక ఛాలెంజ్ లాగా చూస్తున్నారు. దానికి తోడు మీ ప్రవర్తన, మీ ఆలోచనలు, మీ మాటలు కూడా వాళ్ళని మరికొంచెం భయపెట్టడం కానీ, మరికొంచెం ముందుకు వెళ్ళాలి అంటే అమ్మో ఈ పర్సన్ ఇలా ఉన్నారు, వీళ్ళు మనకి ఎంతవరకు కరెక్ట్ అనే ఫీలింగ్ ఇస్తుంది. సో అందుకే వాళ్ళు ఏంటంటే ఇక్కడ ధైర్యం చేయలేకపోతున్నారండి. నేనైతే క్లియర్ గా చెప్తున్నాను కదా, మీరు మీ ఇన్సెక్యూరిటీ మీద కానీ వర్క్ చేస్తే ఖచ్చితంగా ఈ పర్సన్ వాళ్ళ ఆలోచనల్ని మార్చుకుంటారు.
వాళ్ళు కూడా ఈ రిలేషన్షిప్ లో కొంత కాంప్రమైజ్ అవ్వడం కానీ ఈ రిలేషన్షిప్ కోసం ప్లాన్ చేయడం కానీ జరుగుతుంది. సో డెఫినెట్ గా ఈ కార్డ్స్ లోని పాజిటివిటీ ఉంది, కానీ నాకు తెలిసి ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా వర్క్ చేయాలన్నమాట. ఇండివిజువల్ గా హీల్ అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు వాళ్ళ ఫియర్స్ ని ఓవర్కమ్ చేయాలండి. వాళ్ళు పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ నుంచి బయటకు రావాలి. అంటే నాకు తెలిసి ఈ పర్సన్ ఒక టైప్ ఆఫ్ ట్రామా అనేది క్యారీ చేస్తున్నారు, కానీ బయటికి ఏంటంటే నార్మల్ గా ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. మీ విషయానికి వచ్చేసరికి మీకు ట్రామా ఉంది, కానీ మీది ఒక డిఫరెంట్ టైప్ అన్నమాట. సో నాకు తెలిసినంత వరకు మీరు ఏమైనా క్రిస్టల్స్ వేర్ చేయాలి అనుకుంటే రెయిన్బో మూన్ స్టోన్ బ్రేస్లెట్ ని వేర్ చేయొచ్చండి. ఈవెన్ ఎమిజానైట్ కూడా వేర్ చేయొచ్చు. ఇవి పక్కన పెట్టేస్తే ఇన్సెక్యూరిటీస్ బేస్డ్ గా క్రిస్టల్స్ ఏమైనా వేర్ చేయాలి అనుకుంటే స్మోకీ క్వార్ట్జ్ వేర్ చేయొచ్చు, రెడ్ జాస్పర్ కూడా వేర్ చేయొచ్చు అండి. సో ఇలా అంటే ఈ క్రిస్టల్స్ ఏవైనా వేర్ చేయొచ్చు, కానీ డెఫినెట్ గా మీరు హీల్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. ఈ రిలేషన్షిప్ ప్యాటర్న్స్ మీరు అర్థం చేసుకోవాలి. మెయిన్ ఈ పర్సన్ ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు చాలా జెంటిల్ గా హ్యాండిల్ చేయాలండి. అఫ్ కోర్స్ మీరు అదే టైప్ అవ్వచ్చు, బట్ ఎక్కడో వ్యక్తికి మాత్రం మీరు అలా అనిపించట్లేదు. సో అందుకే మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే నాకు కనిపిస్తుంది. మేబీ మీ టోన్ ని మీరు వాచ్ చేసుకోవడం కానీ, మీరు ఒకవేళ మాట్లాడట్లేదు జస్ట్ టెక్స్ట్ చేసుకుంటున్నారు ఆర్ ఎవరితోనైనా ఏదైనా చెప్పిస్తున్నారు, సో అక్కడ కూడా చాలా జాగ్రత్తగా మీరు ఏంటంటే ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మేబీ మీకు మనసులో ఏం లేకపోవచ్చు, కానీ మీలో ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి, మీలో సమ్ ఫియర్స్ ఉన్నాయి. అవి మీతోనే ఏంటంటే మాట్లాడిస్తూ ఉండొచ్చు. అది ఆ వ్యక్తికి డిఫరెంట్ గా అనిపించవచ్చు. ఎందుకంటే మీ ఎనర్జీ అనేది వూండెడ్ మస్కులిన్ ఎనర్జీ అండి. అంటే ఈ టైంలో అది యాక్టివ్ గా ఉంది అని నేను చెప్తున్నాను. సో దానివల్ల ఎదుటి వ్యక్తులకు కొంచెం మీరు టిపికల్ గా అనిపించే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అందుకే మీరు ఏం చేస్తారు అంటే మెయిన్ రూట్ చక్ర క్రిస్టల్స్ వేర్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ తీసుకోండి. అంటే నేను చెప్పినట్టుగా స్మోకీ క్వార్ట్జ్ కానీ, రెడ్ జాస్పర్ కానీ ఇలాంటివి ఏవైనా వేర్ చేస్తే మంచిది. సో మీ సిచ్యువేషన్ బట్టి మీరు నన్ను కాంటాక్ట్ చేసినా నేను చెప్తాను. అది పక్కన పెట్టేస్తే ఈ రిలేషన్షిప్ వరకు మనం మాట్లాడేటట్టయితే గుడ్ చేంజెస్ వస్తాయి అండి. సో ఈ రిలేషన్షిప్ లో గెలిచేది మీరే. మీకు అవకాశం ఉంది, యాక్చువల్ గా ఆ పర్సన్ కి అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఆ పర్సన్ కి డౌట్స్ ఉన్నాయి. ఈ రిలేషన్షిప్ వర్త్ ఏంటి అని వాళ్ళు క్వశ్చన్ చేసుకుంటున్నారు. ఆ క్లారిటీ వస్తే వాళ్ళు చేయాల్సింది చేస్తారు. అంటే ఇక్కడ ముందు మీరు చేంజ్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ వాళ్ళు చేంజ్ అవ్వాలి, వాళ్ళు ఇక్కడ చాలా ఇన్నర్ వర్క్ చెయ్యాలండి. చెయ్యకపోతే అసలు వాళ్ళు ఫస్ట్ ఇదంతా ప్లాన్ చేయలేరు. అయితే గెలవడానికి అవకాశం ఉంది అని మీకోసం నేను ఎందుకు చెప్పాను అంటే ఒకటే రీజన్, మీరు ఇక్కడ ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అందుకే నేను ఏంటంటే మీరు చేంజ్ అయ్యి మీరు బెటర్ గా కానీ థింగ్స్ ని హ్యాండిల్ చేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళు చేంజ్ అవ్వడం జరుగుతుంది. సో అసలు యూనివర్స్ మీకు ఇచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. డీప్ నోయింగ్ అంట, ఇంకెక్కువ చెప్పడానికి ఏం లేదు. మీకోసం మీరు తెలుసుకోండి చాలు, మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి చాలు. ఈ రిలేషన్షిప్ లో మీరు ఎలా ఉంటున్నారు, ఈ రిలేషన్షిప్ ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, ఈ పర్సన్ ఎవరైనా మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, మిమ్మల్ని మీరు ఎంత బాగా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సో ఇక్కడ మీకోసం మీరు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ రిలేషన్షిప్ లో మీ రోల్ తెలుసుకోవడం ఇంకా ఇంపార్టెంట్. దాని ప్రకారం ఈ పర్సన్ తో మీరు ఎలా ఉంటున్నారో అది కూడా తెలుసుకుంటే మీకు ఫుల్ గా క్లారిటీ వచ్చేస్తుంది. ఆన్సర్స్ అన్ని కూడా మీ ముందే ఉన్నాయి. మేబీ మీరు ఏంటంటే రియలైజ్ అవ్వలేకపోతున్నారు. సో డెఫినెట్ గా మీరు ఏం చేస్తారు అంటే ఇంకా బ్యాలెన్స్డ్ గా ఉండాలి అనుకుంటే స్పిరిచువల్ ప్రాక్టీసెస్ మాత్రం చేయండి. ఇది నేను ఆల్మోస్ట్ ఎప్పుడూ చెప్తూనే ఉంటాను. అంటే నాకు తెలిసి మీలో ఇంకా ఎవరో కానీ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేయట్లేదు, ఆర్ అట్లీస్ట్ మీ ఎనర్జీస్ ని మీరు బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. నాకు తెలిసి యోగా, మెడిటేషన్, బ్రీత్ ఎక్సర్సైజెస్ లాంటివి చేశారనుకోండి, మీ థాట్స్ అనేవి ఫస్ట్ క్లియర్ గా ఉంటాయండి. మీకోసం మీరు తెలుసుకోవడానికి మంచి ఛాన్స్. చాలా మందికి వాళ్ళ కోసం వాళ్ళు తెలుసుకోకపోవడం వల్లే ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళ లైఫ్ లో ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఎవరి కోసం అయితే వాళ్ళు బాగా తెలుసుకొని అలర్ట్ గా ఉంటారో అలాంటి వాళ్ళు వాళ్ళ లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఉన్నా అవి బెటర్ గా హ్యాండిల్ చేయగలుగుతారు. సో అందుకే మీకు ఏంటంటే ఇలాంటి గైడెన్స్ వచ్చినట్టు ఉంది. ఏది ఏమైనా మీరు తెలుసుకోండి, తెలుసుకున్న ప్రకారమే రియాక్ట్ అవ్వండి. ఏది తెలియకుండా భయపడిపోయి ఆర్ ఎలా అయినా నేను ఇది సేవ్ చేయాలి ఆర్ నేను ఎలా హోల్డ్ చేయాలి అని డెస్పరేషన్ లో మాత్రం రాంగ్ డెసిషన్స్ తీసుకోవద్దు, రాంగ్ వేలో బిహేవ్ చేయొద్దు. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే పర్టికులర్ గా ఈ ఎమథిస్ట్ క్లస్టర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్స్. చూద్దాం అసలు
ఈ బంధంలో అసలు గెలిచేది ఎవరు? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి? యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. సో బేసిక్‌గా ఎవరు గెలుస్తారు అనే పర్టిక్యులర్ పాయింట్ కోసం మాట్లాడే ముందు అసలు ఎవరు ఎలా ఉన్నారో మాట్లాడదాం. దాని ప్రకారం ఆటోమేటిక్‌గా అర్థమైపోతుంది. ఫస్ట్ మీతో కానీ స్టార్ట్ చేసినట్టయితే ముందంతా మంచిగానే ఉన్నారు. నిజానికి ఆ వ్యక్తికి అన్ని రకాలుగా సపోర్ట్ చేశారండి. మేబీ మీలో చాలా మంది ఫినాన్షియల్‌గా కూడా సపోర్ట్ చేశారు. ఆఫ్‌కోర్స్ అన్ని రకాలుగా సపోర్ట్ చేయడం అంటే అది పార్ట్. బట్ ఏది ఏమైనా మీ ఇద్దరి మధ్యలో మ్యూచువల్ కోఆపరేషన్ కానీ, మీ ఇద్దరి మధ్యలో మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ కానీ మంచిగా ఉందనే చెప్పాలి. సో, అలా ఉన్న మీరు ఇప్పుడు ఎందుకో కానీ ఈ పర్సన్ విషయంలో కొంత కన్‌ఫ్యూజ్డ్‌గా ఉన్నారు. 100% కూడా ఇప్పుడు ష్యూర్‌గా లేరు అని చెప్పొచ్చు. ఒకప్పుడులాగా మీ ఆలోచనలు లేవు. దానికి రీజన్ మేబీ మీ ఇద్దరి మధ్యలో చాలా జరిగుంటాయి. సో, మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్ ఎంతవరకు కరెక్టు, ఈ రిలేషన్‌షిప్‌లో ఎంతవరకు ఫిట్ అవుతారు, అసలు ఆ పర్సన్ పరిస్థితి ఏంటి, అసలు ఇలాంటి రిలేషన్‌షిప్ మీకు కరెక్టేనా కాదా అని రకరకాల ఆలోచనలతో ఉన్నట్టుగా ఉన్నారు. అంటే మొత్తానికి ఈ రిలేషన్‌షిప్‌లో మీరు స్ట్రగుల్ అవుతున్నారు. ఈ పర్సన్ విషయంలో కూడా మీరు ఒక డెసిషన్ తీసుకోవడానికి స్ట్రగుల్ అవుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అలా అని చెప్పి రిలేషన్‌షిప్ ని ఎండ్ చేసేయాలని ఉందా అంటే లేదు. రిలేషన్‌షిప్ ని ఎక్కడో హోల్డ్ చేస్తుంది. ఎందుకంటే పాస్ట్ లో మీ ఇద్దరి మధ్యలో అండర్‌స్టాండింగ్ లెవెల్స్ బాగున్నాయండి. తర్వాత ఏం జరిగినా ఇనిషియల్ గా రిలేషన్‌షిప్ ఎలా ఉందో అదే చాలా మందికి గుర్తుండిపోతది. సో మీరు కూడా ఏంటంటే అది గుర్తు పెట్టుకున్నారు. కానీ ప్రెజెంట్ సిచ్యువేషన్స్ బట్టి కూడా మీరు ఆలోచించాలి కదా! అందుకే మీరేంటంటే కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఈ రిలేషన్‌షిప్‌ని ప్రయారిటైజ్ చేయాలా? లేకపోతే మీ లైఫ్ మీరు చూసుకోవడం మంచిదా? ఇలా మీరు ఆలోచిస్తున్నారనమాట. సో, ఈ విషయంలో స్ట్రగుల్ అవుతున్నారు. మేబీ మీరేంటంటే ఛాన్సెస్ కూడా తీసుకుంటున్నారు. బట్ స్టిల్ ఎందుకో ఈ రిలేషన్‌షిప్‌ని గివ్ అప్ చేయడానికి మాత్రం మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేరు. మీరేంటంటే ఒక టైప్ ఆఫ్ జోన్‌లో ఉన్నారు అని చెప్పొచ్చండి. సో, మీరు గెలవడానికి పాసిబిలిటీ ఉందా అంటే ఉంది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ పర్సన్ విషయంలో మీరు కొంత కంపాషనేట్‌గా ఉండాలి. అంటే ఆఫ్‌కోర్స్ ఇప్పటి వరకు మీరు అలాగే ఉన్నప్పటికీ, ఇప్పుడు ప్రెజెంట్‌లో కూడా ఈ పర్సన్ విషయంలో మీ ఫీలింగ్స్ ఏంటి? మీరు ఈ పర్సన్‌ని కోరుకుంటున్నారా? ఇది మీరు తెలుసుకోవాలి. ఇది మీరు తెలుసుకుంటేనే కదా ఆ పర్సన్ విషయంలో కంపాషనేట్‌గా ఉంటారు. ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడుంది అంటే, ఈ పర్సన్‌తో మీరు కైండ్‌గా ఉండట్లేదు. ఈ పర్సన్‌ని మీరు ట్రబుల్ చేస్తున్నారు అని నేను చెప్పట్లేదు. కానీ మీకు కన్‌ఫ్యూజన్ ఉంది. మీకు ఇక్కడుండాలా? ఈ రిలేషన్‌షిప్ నుంచి బయటికి వెళ్ళిపోతే మంచిదా? అనే క్లారిటీ మిస్ అవుతుంది. సో, అది మిస్ అవ్వడం వల్ల మీ బిహేవియర్ కానీ, మీరు మాట్లాడే మాటలు కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటున్నాయి. దానివల్ల ఆ పర్సన్ రియాక్షన్స్ కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి ఆ క్లారిటీ అనేది మిస్ అవుతుంది. సో, బేసిక్‌గా మీరేమనుకుంటున్నారో అర్థం అవ్వకపోవడం వల్ల వాళ్ళు కూడా టిపికల్‌గా బిహేవ్ చేస్తున్నారు. ఇది ఫ్యాక్ట్ అండి. సో, అందుకే ఇక్కడ యూనివర్స్ మీకేం చెప్తుంది అంటే, ఫస్ట్ ఈ పర్సన్ విషయంలో మీకేం కావాలి? మీరేం కోరుకుంటున్నారు? సో, ఇక్కడ మీకు రావాల్సిన క్లారిటీ వస్తే అప్పుడు మీరు గెలుస్తారా లేదో తెలుస్తది. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ గెలవాలి అంటే ముందు మీకిక్కడ క్లారిటీ ఉండాలి కదా! అట్‌లీస్ట్ కొంతమందికి రిలేషన్‌షిప్‌లో ఏం కావాలి అనేది తెలుస్తది. ఆర్ వాళ్ళ రియల్ ఫీలింగ్స్ ఏంటో వాళ్ళు తెలుసుకుంటారు. బట్ మీ విషయానికొచ్చేసరికి ఫీలింగ్స్ ఉన్నాయనే అనుకుంటున్నారు. మళ్ళీ ఫీలింగ్స్ లేవు. ఇలాంటి రిలేషన్‌షిప్‌లో ఏం ఉంటాం. సో, మనం ఏంటంటే మన లైఫ్ చూసుకోవడం ఇంపార్టెంట్. ఇలా ఆలోచిస్తున్నారు. అంటే ఆ స్టెబిలిటీ అనేది మిస్ అవుతుందండి. బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు ఎక్కడో. ఒకవైపు టైం పాస్ అయిపోతుంది. ఇంకొక వైపు మీరిలా ఉన్నారు. సో, మీ సిట్యుయేషన్ ఇలా ఉంది. సో, మీకోసం పక్కన పెడితే, ఈ వ్యక్తి కోసం కానీ మనం మాట్లాడేటట్టయితే, ఒక్కటి మాత్రం నేను క్లియర్‌గా చెప్పగలనండి. ఈ పర్సన్ మీ రియాక్షన్స్‌కి, ఈ రిలేషన్‌షిప్‌లో గతంలో జరిగిన వాటికి ఇప్పటికీ కాన్‌ఫ్లిక్టెడ్‌గా ఫీల్ అవుతున్నారు. ఇప్పటికీ ఎక్కడో అఫెండ్ అయ్యారండి. అంటే వాళ్ళు ఇది హ్యాండిల్ చేయలేకపోతున్నారు. లిటరల్‌గా వాళ్ళకెలా అనిపిస్తుందంటే, ఈ రిలేషన్‌షిప్‌లో న్యూ బిగినింగ్స్ కోరుకుంటున్నప్పటికీ కూడా మీ పర్సనాలిటీ కానీ, మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేసిన వే కానీ, వాళ్ళకి ఇంకా గుర్తుందనమాట. అంటే పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్యలో ఏదో జరిగింది. సో, ఎవరిది తప్పు అనేది నేను మాట్లాడను. బట్ ఈ పర్సన్ ఏంటంటే ఎఫెక్ట్ అయ్యారు. ఎంతగా ఎఫెక్ట్ అయ్యారు అంటే, మీ మీద వాళ్ళకి చాలా పాజిటివ్ ఒపీనియన్ ఉండేది. అలాంటిది చాలా నెగెటివ్ ఒపీనియన్ అనేది వచ్చేసింది. అలా అని చెప్పి అట్‌లీస్ట్ వాళ్ళకి వాళ్ళ ఫీలింగ్స్ క్లారిటీ ఉన్నాయి. అంటే ఈ పర్సన్‌కి మీరంటే ఇష్టం ఉంది. కానీ అది ఎక్స్‌ప్రెస్ చేయాలి అనుకోవట్లేదు. బికాజ్ అది మీరు డిజర్వ్ చేయరు అని అనుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేసేంత వర్తీ పర్సన్ లాగా మీరు అనిపించట్లేదు.
దానికి రీజన్ ఏంటి అంటే మీరు ఒకప్పుడు లాంటి పర్సన్ కాదు, మీలో ఆ కైండ్నెస్ కానీ ఆ కంపాషన్ కానీ లేదు. మేబీ మీరు చేంజ్ అయిపోయారేమో, లేదా ఫస్ట్ నుంచి మీరు అదేనేమో, బట్ వాళ్ళు బ్రీఫ్ గా అలా అనుకున్నారేమో. సో ఆ పర్సన్ కి ఏంటంటే ఇలా రకరకాలుగా నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి. సో దీనివల్ల వాళ్ళు ఏంటంటే చాలా ఎమోషనల్ అవుతున్నారు. లోపలైతే వాళ్ళకి చాలా లవ్ ఉంది, కానీ ఈ లవ్ ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయాలి అనుకోవట్లేదు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఒకటే, ఈ పర్సన్ కి ఈ రిలేషన్షిప్ లో కాన్ఫిడెన్స్ లేదు, ఈ రిలేషన్షిప్ ని హ్యాండిల్ చేయగలరు అని వాళ్ళు అనుకోవట్లేదు. సో అందుకే వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఏది చెప్పట్లేదు, సైలెంట్ గా ఉంటున్నారు. మీరు వాళ్ళ నుంచి ఏదో ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే, వాళ్ళు ఏదో ఆన్సర్ చెప్పారు అనుకోండి, దాని ప్రకారం మీరు ఏదో డెసిషన్ తీసుకుందాం అనుకుంటున్నారు. వాళ్ళకి మీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి, వాళ్ళకి మీరంటే చాలా ఇష్టం, కానీ పాస్ట్ లో మాత్రం ఏదో జరిగింది, దానివల్ల ఈ పర్సన్ ఎఫెక్ట్ అయ్యారు. అండ్ ఈ పర్సన్ నిజానికి చాలా కోపంగా కూడా ఉన్నారు. కాకపోతే వాళ్ళు మీరేంటి, మీరు ఇంకా ఎలా ఉంటున్నారు, మీ పరిస్థితి ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నారు. సో అందుకే ఇక్కడ వాళ్ళేంటంటే వెయిట్ చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. మీరు వెయిట్ చేస్తున్నారు, ఈ పర్సన్ ఏదో ఒక ఆన్సర్ చెప్తే డిసైడ్ అయిపోవచ్చని. ఆ పర్సన్ కూడా అలాగే వెయిట్ చేస్తున్నారు, మీరేమైనా చేంజ్ అవుతారేమో, మీ వైపు నుంచి వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగా ఏమైనా ఆన్సర్స్ వస్తాయేమో అని చెప్పి. సో దీనివల్ల ఈ సిట్యుయేషన్ అలాగే ఉందండి. ఏది జరగట్లేదు, ముందుకి వెళ్ళట్లేదు, వెనక్కి రావట్లేదు, స్టక్ అయిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారు. మీరు అలాగే ఫీల్ అవుతున్నారు అండ్ వాళ్ళు అలాగే ఫీల్ అవుతున్నారు. సో ఒక్కటి మాత్రం నేను క్లియర్ గా చెప్పగలనండి, అదేంటంటే ఈ పర్సన్ కి మీరంటే ఇష్టం ఉంది. హిడెన్ ఫీలింగ్స్ వైజ్ కానీ మనం మాట్లాడినట్టయితే చాలా డీప్ గా మీకు కనెక్ట్ అయ్యి ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఏంటంటే బయటపడడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఈ పర్సన్ స్లోగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు, ప్రతిదీ ఆలోచించుకోవాలనుకుంటున్నారు. సో వాళ్ళ టైం వాళ్ళు తీసుకున్న తర్వాతే ఏదైనా డిసైడ్ అవ్వాలి అనే ఇంటెన్షన్ లో ఉన్నారు. బేసిక్ గా నాకు తెలిసి ఈ బంధంలో ఈ వ్యక్తి గెలవడానికి అవకాశం ఉంది. దాని అర్థం ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వడానికే ఛాన్సెస్ ఉన్నట్టుగా. కాకపోతే ఈ వ్యక్తి డైరెక్ట్ గా గెలుస్తారు అని చెప్పేదానికంటే కూడా, ఈ వ్యక్తి వల్ల మీరు మారాల్సిన పరిస్థితి కానీ, మీరు కొన్ని నేర్చుకోవాల్సిన పరిస్థితి కానీ, లైఫ్ లో ఏది ఇంపార్టెంట్, ఎలా ప్రయారిటైజ్ చేయాలి అనేది కొంత మీరు తెలుసుకోవాల్సిన పరిస్థితి కానీ కనిపిస్తుంది. అంటే ఒకటి మాత్రం నిజమండి, ఈ రిలేషన్షిప్ లో నాకు తెలిసి ఇప్పుడు మీ ముందున్న టాస్క్ ఏంటి అంటే, మీ ఫీలింగ్స్ ఏంటి, మీరేం కోరుకుంటున్నారు అనేది క్లారిటీ తెచ్చుకోవాలి. ఇఫ్ అంటే మాకు క్లారిటీ ఉందండి, ఈ వ్యక్తిని మేము వాళ్ళకంటే ఎక్కువగా కావాలనుకుంటున్నాం అని మీరంటే, అసలు ఈ రీడింగే మీకు కాదు. ఎందుకంటే ఇది క్లియర్ గా కన్ఫ్యూజన్ లో ఉన్న ఇండివిజువల్ రీడింగ్ అన్నమాట. అంటే మీకు రెజోనేట్ అవ్వనట్టే. ఎందుకంటే కొంతమంది నేను ఇలా చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళ సిచ్యువేషన్స్ ని కనెక్ట్ చేసుకొని ఇది మాకే అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. బట్ కలెక్టివ్ రీడింగ్స్ అంటే అర్థం ఏంటంటే, మీకు రెజోనేట్ అయింది మీరు తీసుకోవాలి, మీకు రెజోనేట్ అవ్వని దానికి మీరు ఫిట్ అవ్వాలి అన్నట్టుగా రీడింగ్ చూడకూడదండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా క్లారిటీ లేని వాళ్ళు క్లారిటీ తెచ్చుకోవడం కానీ, ఈ వ్యక్తిని అర్థం చేసుకోవడం కానీ, ఈ వ్యక్తి విషయంలోని కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవడం కానీ జరుగుతుంది. సో ఈ వ్యక్తి మేబీ మీకు ఏంటంటే కొన్ని నేర్పించడం కూడా జరుగుతుంది. అయితే నేను చెప్పినట్టుగా ఈ పర్సనే విన్ అవుతారు. ఎందుకంటే ఆ పర్సన్ కి కొంత క్లారిటీ ఉందండి, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో కూడా వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు ఏంటంటే అబ్జర్వ్ చేస్తున్నారు, టైం తీసుకుంటున్నారు. వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది రీబిల్డ్ అవ్వడం కోసం వాళ్ళు ఏంటంటే వెయిట్ చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఈ రిలేషన్షిప్ లో వాళ్ళకి క్లారిటీ కావాలి. అంటే క్లారిటీ వాళ్ళకి కావాలి, మీకు కావాలి, మరి ఎలాగని మీరు అనుకోవచ్చు. కానీ వాళ్ళ ఫీలింగ్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి, వాళ్ళ క్లారిటీ కావాలి. మీకు ఫీలింగ్స్ ఏంటో తెలియదు, మీరు వాళ్ళ నుంచి ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, దాని ప్రకారం క్లారిటీ తెచ్చుకోవాలనుకుంటున్నారు. అంటే వాళ్ళకి మీకు మధ్యలో ఎంత డిఫరెన్స్ ఉంది, అది ఇక్కడ రియల్ ప్రాబ్లం. అందుకే వాళ్ళే గెలవడానికి ఎక్కువ అవకాశం ఉంది. అఫ్ కోర్స్ మీరు ఇక్కడ ఓడిపోతారు అంటే ఈ వ్యక్తికి సరెండర్ అయిపోతారు అని కాదు, కానీ ఈ వ్యక్తి విషయంలో మీరు తెలుసుకోవాల్సినవి కొన్ని తెలుసుకుంటారు, అది కూడా మీకు మంచిదే. సో బేసిక్ గా ఇక్కడ మీరు ఓడిపోతారేమో అనుకోవాల్సిన అవసరం లేదు, పార్షియల్ గా మీరు కూడా గెలుస్తారు అనేది ఫ్యాక్ట్. సో అసలు యూనివర్స్ ఏం చెప్తుంది అనేది చూద్దాం. ఎందుకంటే మీరు ఆ వ్యక్తితో క్లియర్ గా గెలుస్తారు అనే దానికంటే కూడా ఈ రిలేషన్షిప్ విన్ అవుతుంది అని చెప్పొచ్చు. అట్లీస్ట్ మీ ఇద్దరి మధ్యలో అలాంటి ఒక పాజిటివ్ చేంజెస్ రావచ్చు. సో చూద్దాం. ఎక్స్చేంజింగ్ గిఫ్ట్స్ అంట, నేను చెప్పానా, ఆ పర్సన్ నుంచి మీరు ఏదో నేర్చుకుంటారు, మీ నుంచి కూడా ఆ పర్సన్ చాలా నేర్చుకుంటారు. ఎందుకంటే ఆ పర్సన్ కూడా కాన్ఫ్లిక్టెడ్ గా ఫీల్ అవుతున్నారు. యాక్చువల్ గా ఈ పర్సన్ మీ విషయంలోని సీరియస్ గా ఎక్కడో అఫెండ్ అయ్యారండి.
అది ఎక్కడ అనేది నాకు తెలియదు. ఎందుకంటే మీరు ఏం ఫేస్ చేస్తున్నారో మీకే తెలుస్తది కాబట్టి. బట్ అది వాళ్ళేంటంటే హ్యాండిల్ చేయలేకపోతున్నారు. అయినప్పటికీ వాళ్ళకి ఫీలింగ్స్ మాత్రం స్ట్రాంగ్‌గా ఉన్నాయి. అయితే వాళ్ళది ఎక్స్‌ప్రెస్ చేయడానికి రెడీగా లేరు కాబట్టి యూనివర్స్ ఏంటంటే ఇక్కడ వాళ్ళకి కొంత క్లారిటీ ఇవ్వడానికి మిమ్మల్ని ఫోర్స్ చేస్తుంటదనమాట. కొన్ని మీరు చేసేలాగా. ఆర్ కొన్ని మీరు అర్థం చేసుకునేలాగా. కానీ ఒకటి మాత్రం నిజమండి. ఆ పర్సన్ నుంచి మీరు కొన్ని నేర్చుకుంటారు. మీ నుంచి ఆ పర్సన్ కొన్ని నేర్చుకుంటారు. దాన్ని బట్టి ఈ రిలేషన్‌షిప్ స్ట్రాంగ్ అవ్వడం కానీ, ఈ రిలేషన్‌షిప్ బెటర్ అవ్వడం కానీ, ఈ రిలేషన్‌షిప్ ఇద్దరికీ బెనిఫిట్ అవ్వడం కానీ జరుగుతుంది. అందుకే నేను మీకు క్లియర్‌గా చెప్పాను ఇందాకే. సో, రిలేషన్‌షిప్‌లోని వాళ్ళు విన్ అవ్వడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంది. బట్ మీరు కూడా ఇక్కడ బెనిఫిట్ అవుతారు. సో, మీరు కూడా విన్ అయినట్టే అని చెప్పాను. అదే ఇక్కడ మీనింగ్. సో, ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే ఇద్దరు యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా బెటర్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడానికి అండ్ ఈ రిలేషన్‌షిప్‌ని ఒక పాజిటివ్ వేలో ట్రాన్స్‌ఫార్మ్ చేయడానికి మాత్రం సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఏది ఏమైనా సరే యూనివర్స్ అయితే గైడ్ చేస్తుంటదండి. యూనివర్స్ మీకేంటంటే క్లియర్‌గా కొన్ని సైన్స్ కూడా ఇస్తూ ఉంటది. బట్ ఏది ఏమైనా మీరు చేయాల్సిన వర్క్ మీరు చెయ్యండి. మీరిక్కడ తెలుసుకోవాల్సినవి, మీరిక్కడ నేర్చుకోవాల్సినవి నేర్చుకోండి. మెయిన్ కన్‌ఫ్యూజన్‌లో ఉండొద్దండి. క్లారిటీ తెచ్చుకోవడానికే ట్రై చేయండి. దాని ప్రకారమే మీరు ఏదైనా చేయగలరు. ఆ పర్సన్ ఆన్సర్ చెప్తే క్లారిటీ తెచ్చుకుంటాను అన్నట్టుగా మాత్రం ఉండొద్దు. అలా ఉంటే ఇక్కడే ఉంటారు. అది మాత్రం నేను క్లియర్‌గా చెప్పగలను. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఆరెంజ్ అవెంచరిన్ ఏంజెల్ ఫిగర్‌ని పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. ఈ బంధంలో అసలు గెలిచేదెవరు? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ ఏం చెప్తుంది చూద్దాం. సో, అసలు ఈ బంధంలో ఎవరు గెలుస్తారు అని మాట్లాడే ముందు మీరెలా ఉన్నారు, ఆ వ్యక్తి ఎలా ఉన్నారో మాట్లాడాలి కదా! సో, మరి మీకోసం ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. మీరేంటంటే ఫస్ట్ నుంచి కూడా గుడ్ పర్సన్ అండి. ఈ పర్సన్‌కి ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. ఈ పర్సన్‌కి అన్ని రకాలుగా సపోర్ట్ చేశారు. సో, బేసిక్‌గా మీ ఎండ్ నుంచి మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్ కోసం ఎప్పుడు బెస్టే చేయాలి అనుకున్నారు. సెల్ఫిష్‌గా అయితే ఆలోచించలేదు. ఎందుకంటే ఈ పర్సన్ హ్యాపీగా ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు. ఈ రిలేషన్‌షిప్‌లో మీరు రియల్‌గా హ్యాపీగా ఉంటారని ఫీల్ అయ్యారు కాబట్టి మీరు చేయాల్సింది చేశారు. అయితే రీసెంట్ టైమ్స్‌లోని కొంత మీరు అవేకెన్ అయ్యారు ఆర్ ఎన్‌లైటెన్ అయ్యారని చెప్పొచ్చు. అంటే ఈ రిలేషన్‌షిప్ ప్యాటర్న్స్‌ని అర్థం చేసుకోవడం కానీ, ఈ పర్సన్ సిట్యుయేషన్స్ అనేవి మీకు స్లోగా అర్థం అవ్వడం కానీ, అండ్ మీరు కూడా ఏంటంటే మరీ అంత ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోయి, అంత ఆ పర్సన్ కోసం సాక్రిఫైసెస్ చేసుకుంటే, మీరు చాలా స్ట్రగుల్ అవుతున్నారు. మీరు ఆ బర్డెన్ తీసుకుంటున్నారు అని అయితే మీకు అర్థమైనట్టుంది. సో, దానివల్ల మీరేంటంటే కొంచెం పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి చేంజ్ అయ్యారు. అలా అని చెప్పి ఈ పర్సన్‌ని వద్దు అనుకోవట్లేదు కానీ, ఈ రిలేషన్‌షిప్‌లో మరీ మీరు ఇలా ఉండడం వల్ల థింగ్స్ అనేవి కాంప్లికేట్ అవుతున్నాయి తప్ప, ఏది కూడా మీ ఫేవర్‌లో జరగట్లేదు అని మీకు అనిపించడం స్టార్ట్ అయింది. దీనికి రీజన్ ఏంటంటే, మీకు ఎవరో ఈ విధంగా క్లారిటీ ఇచ్చారు. లేదా మీ పర్స్పెక్టివ్ అయినా చేంజ్ చేసుకున్నారు. ఈ రిలేషన్‌షిప్ ప్యాటర్న్స్‌ని స్లోగా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నట్టుగా ఉన్నారు. మొత్తానికి ఏది ఏమైనా సరే మీలో అయితే చేంజెస్ వస్తున్నాయండి. అండ్ ఇంకొకటేంటంటే కొంత మీరు కంఫర్ట్ జోన్‌ని కూడా విడిచిపెట్టేసి రియాలిటీ ఏంటో కూడా అర్థం చేసుకోవాలి అన్నట్టుగా ఉన్నారు. ఎందుకంటే మీరు అలా చేంజ్ అయితేనే సిట్యుయేషన్స్ మీ కంట్రోల్‌లోకొస్తాయి అనే ఫీలింగ్ మీది. సో, కంఫర్ట్ జోన్ అంటే ఇంకేంటో లేదు. ఈ పర్సన్ విషయంలో బాగా అటాచ్‌మెంట్ పెంచుకున్నారు కదా! సో, అలా కాకుండా ఈ రిలేషన్‌షిప్‌లో మీరు ఎంతవరకు ఉండాలి? ఎంతవరకు మాట్లాడాలి? ఏం చేస్తే బావుంటుంది? అనే బేసిస్‌లో ఆలోచించడం స్టార్ట్ చేసినట్టున్నారు. సో, యాక్చువల్‌గా ఇప్పటివరకు మీకోసం చెప్పాను కదా! ఇవన్నీ చెప్తున్నప్పుడే మీరే గెలుస్తారనైతే నాకర్థమైంది. బట్ ఆ వ్యక్తి కోసం కూడా నేను మాట్లాడాలి కాబట్టి వాళ్ళ కోసం కూడా మాట్లాడతాను. కాకపోతే ఒక్కటి మాత్రం నిజమండి. మీరు ఎలా ఎంత చేంజ్ అయ్యారో నాకు తెలీదు కానీ, మీరు చాలా బెటర్‌గా చేంజ్ అవుతున్నారండి. చాలా బెటర్‌గా సిట్యుయేషన్స్ అర్థం చేసుకుంటున్నారు. మేబీ ఈ పాయింట్‌లో మీలో ఇంతకంటే ఎక్కువ చేంజెస్ రావడం అనేది కొంచెం కష్టం అవ్వచ్చు. కానీ మిమ్మల్ని మీరు పుష్ చేసుకోనైనా సరే మరికొంచెం ట్రై చేయాలి. మరికొంచెం బెటర్‌గా చేంజ్ అవ్వాలి. అప్పుడే సిట్యుయేషన్స్ మీ కంట్రోల్‌లోకొస్తాయి. అప్పుడే మీరేంటంటే ఇది కరెక్ట్‌గా హ్యాండిల్ చేయగలుగుతారు. మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరగాలండి. మీరు ఏంటి? మీ పరిస్థితి ఏంటి? ఈ రిలేషన్‌షిప్ ఏంటి? అని మీరు ఇంకా బెటర్‌గా అర్థం చేసుకొని డీల్ చేస్తేనే ఏదైనా చేంజ్ అవుతుంది. సో, మీ గురించి పక్కన పెడితే, మీ వ్యక్తి విషయానికొస్తే, మీ వ్యక్తి ఏంటంటే
చాలా ప్యాషనెట్ గా కనెక్ట్ అయ్యారని చెప్పొచ్చండి. నిజానికి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మీరు అన్నీ ఆలోచించి వీళ్ళే మీకు కరెక్ట్ అని కనెక్ట్ అయ్యారు. సో, అందుకే ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. కొంచెం జెంటిల్ గా థింగ్స్ ని హ్యాండిల్ చేశారు అని చెప్పొచ్చు. ఈ పర్సన్ ఏంటంటే ప్యాషనెట్ గా ఉన్నారండి. సో, దానివల్ల వాళ్ళు ఏంటంటే, ఈ రిలేషన్‌షిప్ ఎలా ఉంటది? ఈ రిలేషన్‌షిప్పు ప్యాటర్న్స్ ఏంటి అని అర్థం చేసుకోకుండా, ఆర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఏంటి అని తెలుసుకోకుండా మీ విషయంలో ఛాన్స్ తీసుకున్నారు అని చెప్పొచ్చు. అందుకే నాకు తెలిసి ఈ పర్సనే మీ విషయంలో ఫాస్ట్‌గా డెసిషన్స్ తీసుకోవడం, ఈ రిలేషన్‌షిప్‌లో ఏం జరగాలి అని ఫాస్ట్‌గా డిసైడ్ అయిపోవడం. సో, వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ఉండడం, వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేయడం, వాళ్ళకి నచ్చింది వాళ్ళు మాట్లాడడం ఇలాంటివన్నీ కూడా జరిగాయండి. సో, ఏది ఏమైనా సరే మీరేంటంటే కొంచెం పేషెన్స్‌తో థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం అయితే జరిగింది. అందులో అయితే నో డౌట్. సో, మొత్తానికి ఈ పర్సన్ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా కొంచెం ఫాస్ట్‌గానే ఉన్నారని చెప్పొచ్చు. అన్నీ కూడా ఫాస్ట్‌గానే చేశారు. సో, దానివల్ల ఇప్పుడు కూడా ఈ పర్సన్ ఏంటంటే మరికొంచెం డెస్పరేట్‌గా ఉండడం కానీ, మరికొంచెం నెగెటివ్‌గా ఉండడం కానీ, మరికొంచెం మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేయడం కానీ ఇలాంటివేవో జరుగుతున్నాయి. సో, అందుకే వాళ్ళకి మీకు వైబ్స్ అనేవి మ్యాచ్ అవ్వట్లేదండి. కానీ మీరేంటంటే ఈ పర్సన్ ఎనర్జీని ఈ విధంగా రిసీవ్ చేసుకోవడానికి రెడీగా లేరు. ఆఫ్‌కోర్స్ పాస్ట్‌లో మీరు కనెక్ట్ అయింది నిజమే. కానీ ఈ పర్సన్‌లో ఇప్పుడు డెవిల్ ఎనర్జీ అనేది యాక్టివ్‌గా ఉంది. సో, ఆ డెవిల్ ఎనర్జీ అనేది మీరు హ్యాండిల్ చేయలేకపోతున్నారు. లిటరల్‌గా వాళ్ళ ఎనర్జీ మీ ఎనర్జీని డ్రైన్ చేస్తుంది. ఈ పర్సన్ ఏం మాట్లాడినా మీకు భయం వేయడం, ఆర్ ఈ పర్సన్ ఏం చేస్తున్నా అది ఎలా ఉంటదో ఏంటో అనుకోని మీరు ఎక్కువ ఆలోచించడం, ఇలా రకరకాలుగా జరుగుతున్నాయి. మొత్తానికి మీ ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ ఉన్నాయి. అండ్ ఆ పర్సన్ అలా ఉండడం అనేది వాళ్ళకి కూడా కంఫర్టబుల్‌గా లేదు. నిజానికి ఈ పర్సన్ ఇలా ఉంటున్నారా? మీరు ఇబ్బంది పడుతున్నారా? మీరొక్కలే ఇబ్బంది పడట్లేదు. వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి కూడా ఇది తెలుస్తుందండి. చాలా బర్డెన్‌లా ఫీల్ అవుతున్నారు. సో, నాకు తెలిసినంత వరకు అందుకే నేను చెప్తున్నాను కదా! ఇక్కడ ఎవరు గెలుస్తారు అంటే మీరే గెలుస్తారు. అండ్ ఈ రిలేషన్‌షిప్‌లో ఆ చేంజెస్ కూడా ఎలా వస్తాయి అంటే ఒకళ్ళకొకళ్ళు బర్డెన్ అవ్వకుండా ఒకళ్ళు వాల్యూ, ఒకళ్ళ వర్త్ ఏంటో తెలుసుకొని ఎవరు ఎలాంటి బౌండరీస్ మెయింటైన్ చేస్తే రిలేషన్‌షిప్‌లో పీస్‌ఫుల్‌గా, కంఫర్టబుల్‌గా ఉంటారు అనేది మాత్రం సమ్ డే రియలైజ్ అవుతారు. అలాంటి చేంజెస్ వస్తే యూనివర్స్ కూడా మేబీ అలాంటి సిట్యుయేషన్స్‌ని క్రియేట్ చేస్తుంది. అయితే ఫస్ట్ మీలో చేంజెస్ రావాలి. ఎందుకంటే మీలో చేంజెస్ వస్తేనే ఈ పర్సన్ ఎనర్జీని మీరు రిసీవ్ చేసుకోకుండా ఉంటారు. సో, మీరు మీకోసం స్టాండ్ తీసుకోవడం కానీ, మీరు ఈ పర్సన్‌కి సమ్ బౌండరీస్ సెట్ చేయడం కానీ చేసిన తర్వాత వాళ్ళకది అన్‌కంఫర్టబుల్‌గా అనిపించినా, వాళ్ళేంటంటే ఇది హ్యాండిల్ చేయలేకపోయినా, ఆ బేసిస్‌లో వాళ్ళ రిలేషన్‌షిప్ కోసం ఏ డెసిషన్ తీసుకున్నా అది మిమ్మల్ని ఎఫెక్ట్ చేయదు. సెకండ్ థింగ్ ఏంటంటే డెఫినిట్‌గా మీరే గెలిచినట్టుగా. ఆ పర్సన్ గెలిచినట్టు కాదు. సో, నాకు తెలిసినంత వరకు ఈ రిలేషన్‌షిప్‌లో రీయూనియన్ జరుగుతది. ఇక్కడ థింగ్స్ వర్కౌట్ అయిపోతాయి. ఈ కాన్సెప్ట్ కోసం నేను మాట్లాడట్లేదు. కాకపోతే మీరు చేంజ్ అవ్వడం వల్ల ఈ పర్సన్ కూడా ఎట్ సమ్ పాయింట్ చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తది. అండ్ అలా వాళ్ళు చేంజ్ అయ్యి ఈ రిలేషన్‌షిప్‌లో ఉంటేనే ఇద్దరు హ్యాపీగా ఉంటారు. ఇఫ్ వాళ్ళది సెట్ చేసుకోలేక ఆర్ అర్థం చేసుకోలేక ఈ రిలేషన్‌షిప్ నుంచి వాకౌట్ చేసినా స్టిల్ మీరే గెలిచినట్టుగా. ఎందుకంటే ఆ పర్సన్ డెవిల్ ఎనర్జీ అనేది మీరు హ్యాండిల్ చేయలేరండి. అలాంటి రిలేషన్‌షిప్ కూడా ఎక్కువ కాలం సర్వైవ్ అవ్వదు. సో, మేబీ ఆ పర్సన్ సమ్ డే అది రియలైజ్ అయినా సరే వెనక్కి రావచ్చు. సో, బేసిక్‌గా ఇక్కడ ఏదైనా జరగొచ్చు. సో, ఈ రిలేషన్‌షిప్‌లో నేనేంటంటే అంత లాంగ్ మాట్లాడాలి అనుకోవట్లేదు. ఎందుకంటే ఇది కంప్లీట్‌గా డిఫరెంట్ సిట్యుయేషన్ కాబట్టి. బట్ ఒక్కటి మాత్రం నేను చెప్తానండి. అల్టిమేట్‌గా మీరే విన్ అవుతారు. మీరు ఇంకా చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి మాత్రం ఉంది. అదెందుకు అంటే మీ మంచి కోసం, ఈ రిలేషన్‌షిప్‌లో మంచి జరగడం కోసం. అది వాళ్ళకిప్పుడు తెలియకపోవచ్చు. వాళ్ళలో డెవిల్ ఎనర్జీ యాక్టివ్‌గా ఉంది కాబట్టి ఏదో ఫీల్ అవుతూ ఉండొచ్చు. మిమ్మల్ని ట్రబుల్ చేస్తూ ఉండొచ్చు. బట్ ప్రాబ్లమ్ ఏం లేదండి. సూనర్ ఆర్ లేటర్ వాళ్ళు రియలైజ్ అవుతారు. ఆ చేంజెస్ కూడా వస్తాయి. అప్పటి వరకు మాత్రం మీకు కొంచెం పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ అంటే మీరు అడ్జస్ట్ అవ్వడానికి, కాంప్రమైజ్ అవ్వడానికి కాదు. మిమ్మల్ని మీరు ప్లీజ్ చేసుకోకుండా మీకు మీరు యూనిక్‌గా, ఇండివిడ్యుయల్‌గా స్టాండ్ తీసుకోవడానికి ఉండాలన్నమాట. ఎందుకంటే ఈ ప్రాసెస్‌లోని ఆ పర్సన్ బిహేవ్ చేసే వే కానీ, ఆర్ మాట్లాడే మాటలు కానీ మిమ్మల్ని కొంచెం ఎమోషనల్‌గా ట్రబుల్ చేయొచ్చు. బట్ అవన్నీ మీరు కేర్ చేయకుండా మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండడం ఇంపార్టెంట్. ఎందుకంటే అలా ఉంటేనే ఏదైనా సెట్ అవుతది కాబట్టి. సో, అసలు యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటో చూద్దాం. హ్మ్. నేను చెప్పాను కదండీ! ఇక్కడ ఇంకా చాలా జరుగుతది. ఆ పర్సన్ ఇంకా ఈ రిలేషన్‌షిప్‌లో చాలా నేర్చుకోవాల్సిందుంది. సో, బేసిక్‌గా వాళ్ళిప్పుడు ఏం చెప్తున్నా, ఏం జరుగుతున్నా వాళ్ళే గెలుస్తారు అని మీరు ఫీల్ అవ్వద్దు. మీరే గెలుస్తారు. కానీ ఈ గెలిచే ప్రాసెస్ మాత్రం ఈజీగా ఉండదు. ఎందుకంటే మీరు మారాలి, ఆ వ్యక్తిని మార్చాలి. మార్చడం ఇన్ ద సెన్స్ మీరేదో చేయడం కాదు.
మిమ్మల్ని మీరు చూస్ చేసుకోవడం, కాన్ఫిడెంట్‌గా ఉండడం, ఎమోషనల్‌గా డిపెండ్ అయిపోకుండా ఇండివిడ్యువల్‌గా స్టాండ్ తీసుకోవడం, ఇది ఇక్కడ ఇంపార్టెంట్ అండి. ఇలా మీరు చేస్తున్న ఈ ప్రాసెస్‌లో ఆ పర్సన్ చాలా నేర్చుకోవడం కానీ, ఆ పర్సన్ కూడా కొన్ని అర్థం చేసుకోవడం కానీ, వాళ్ళు కూడా మెచ్యూర్డ్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయాలి. సో, ఆ విధంగా మనం ఉండాలి అని తెలుసుకుంటారు. సో, చాలా జరుగుతదండి. ఇదైతే ఇప్పటికి ఎండ్ అవుతది. ఇప్పటికేదో చేంజెస్ వచ్చేస్తాయని ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. మీ జర్నీ అయితే లాంగ్ అండి. ఇంకా టైం పట్టొచ్చు. సో, గుడ్ చేంజెస్ అయినా ఆర్ ఏదైనా సమ్ చేంజెస్ పర్మనెంట్‌గా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టయితే, దానికి రీజన్ ఏంటి అంటే, చాలా జరగాల్సిందుంది. సో, అందుకే పేషెన్స్ ఉండాలి అని చెప్పాను. మీ వైపు నుంచి మీ మీద మీరు ఫోకస్ చేయండి. మీకోసం మీరు ఏం చేయాలి, రిలేషన్‌షిప్ బేసిస్‌లో కూడా మీరేం చేస్తే బావుంటదని ఆలోచించుకొని, అలాగే మీరు ప్రయత్నాలైతే చెయ్యండి. సరిపోతుంది. డెఫినెట్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో మీరే గెలుస్తారు. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.